ఉండాల్సిన దానికోసమే ఇవాళ తెలంగాణ డ్రైవర్ పార్టీ ఆధ్వర్యంలో విజయ అమ్మగారు తెలంగాణ యాత్రకు స్వీకరించింది. 33 జిల్లాల ఆలేరు పట్టణం వాసులు ఇక్కడ అందరూ కూడా మధ్యలో స్వీకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానం పలుకుతా ఉంది. మజ్జిగను సేవించవలసిందిగా కన్యకా పరమేశ్వరి భక్తమాదేవి ఆలయ వారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మజ్జిగ మీరు పంపిణీలో పాల్గొని ఆరోగ్యంగా ఉండాల్సిందిగా మనస్ఫూర్తిగా అందరినీ ఆ తల్లి ఆశించడానికి కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ.
పోరాటాల గడ్డ. ఆ గడ్డ మీద కూడు వేసుకున్నటువంటి ఏకైక తెలంగాణ నినాదం అందరికీ అధికారంలో కడదమని ఉండే విధానంతో ఇవాళ జాగీర్ పార్టీ ఈ తెలంగాణ గడ్డ మీద పుండు పోసుకునే విషయాన్ని మర్చిపోతుందని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. పదవుల కోసం కాదు, డబ్బుల కోసం కాదు, పేరు కోసం కాదు, ప్రతిష్ట కోసం కాదు, అట్టడి కోరికలు ఉన్నటువంటి బిడ్డలకు అధికారం అందించేటువంటి బాధ్యతను తీసుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో అది తెలంగాణ జాగీర్ పార్టీ అని చెప్పి మనస్ఫూర్తిగా మీరు అందరం కూడా విశ్వసించాలి. గట్టిగా సపోర్ట్ కొట్టు. ఎంతగానో మన జెండా మనం మోసుకోవాలన్నా శ్రీ జయరాజ్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మరి ఎన్నో సంవత్సరాల నుంచి కొట్లాడి తెచ్చుకున్న మన తెలంగాణ రాక్షస రాబందుల పాలైంది. తెలంగాణ వస్తే మన బ్రతుకులు మారుతాయని ఎంతో మంది విద్యార్థులు ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ ఇంకా గోసలోనే ఉన్నది. తెలంగాణ వస్తే మన నిధులు మనకు, మన నీళ్లు మనకు, మన భూములు మనకే ఉంటాయని ఆ రోజు విద్యార్థులను రెచ్చగొట్టి ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి వాళ్ళ ప్రాణాలు అర్పిస్తేనే తప్ప తెలంగాణ రాని పరిస్థితి తెచ్చుకున్న తెలంగాణ మరి ఎవరు దొరల గడిలలో వాళ్ళకు మాత్రమే తెలంగాణ వచ్చినట్టుంది కానీ మనలాంటి సామాన్యులకు ఇంకా తెలంగాణ రాలే. చదువుకుంటున్న యువతి యువకులు ఇలా ఊబర్ మూలాలు నడుచుకుంటూ హోటళ్లలో పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడ వచ్చినాయి నిధులు, ఎవరికి వచ్చినాయి నిధులు, ఎవరికి వచ్చినాయి ఉద్యోగాలు? మరి మనం అందరం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతో ఉంది. మరి ఈ 33 జిల్లాలకు ఆనాడు కళాకారులు, ఉద్యమకారులు ఎంతో ప్రోత్సహిస్తూ ఉద్యమం చేశారు. ఆనాడు తెలంగాణ యాస గోస మనని చెప్పారు. అందరితో ముగిస్తూ ఆయనకి ఇస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 33 జిల్లాలకు పర్యటించి ఈ రాష్ట్రంలో ప్రతి ఇంట్లో నెలకొన్నటువంటి సమస్యలను గడప గడపకు వెళ్లి ప్రతి హృదయాన్ని తట్టి సమస్యలు తెలుసుకుందామని మరి ఈ యొక్క యాత్రను ప్రారంభించడం జరిగింది.
తెలంగాణ జాగీర్ పార్టీ జాగో తెలంగాణ యాత్ర ఇది. మనకు స్వతంత్రం వచ్చింది, మరి తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడ్డది. మరి తెలంగాణ రాష్ట్రం ఊరికనే రాలేదు, ఏదో గాలికి రాలేదు. ఎంతో మంది అమరులు, ఉద్యమకారులు, అసువులు బాసి మరి వారి యొక్క త్యాగాల పునాదుల మీద తెలంగాణ సిద్ధించిందన్న సంగతి మనందరికీ తెలుసు. మరి ఆ రోజున పిల్ల పాపల నుండి మొదలు పెడితే పండ్లు ముసలి వరకు కూడా ఎన్నో ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించాము. రోడ్లపై కూర్చొని వంట మార్పులు చేశాము, ధర్నాలు చేశాము. మన బాల్య పిల్లలను కాదని జైళ్ల పాలైన రోజులు కూడా ఉన్నాయి. మరి ఆ విధంగా తెలంగాణ జాగీర్ పార్టీ హైదరాబాద్ కేంద్రానికి 33 జిల్లాల జాగో తెలంగాణ యాత్ర నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు అందులో భాగంగా ఈ ఆలేరు పట్టణానికి రావడం జరిగింది. ఆలేరు పట్టణ ప్రజలందరికీ తెలంగాణ జాగీర్ పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాము. తెలంగాణ జాగీర్ పార్టీ స్థాపించడం ముఖ్య ఉద్దేశం 15% ఉన్నటువంటి సమాజంలో 15% ఉన్నటువంటి వర్గం ఒక వర్గం 85% అంటే మెజారిటీ ప్రజలను తరతరాలుగా పాలించడం జరుగుతుంది. 85% మెజారిటీ పీపుల్ ఎప్పటికి కూడా పాలిత వర్గంగానే ఉన్నారు. కాబట్టి 80 సంవత్సరాలు కావచ్చు స్వతంత్రం వచ్చి కూడా, రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలు అయింది. ఎక్కడేసిన గొంగలు అన్నట్టు, ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టుగానే మన జీవితాలు ఉన్నాయి. కాబట్టి నేను ఒక లాయర్ని, ఒక అడ్వకేట్ని, నేను ఆలోచించిన మరి ఏ విధంగా చేస్తే మరి యొక్క సమాజంలో ఈ అసమానతలు తొలగిపోతాయని చెప్పి నేను బాగా ఆలోచిస్తే అల్టిమేట్గా నాకు తోచింది ఏందా అంటే అధికారం ఒక్కటే. మనుషుల యొక్క జీవితాలు మారాలి అంటే అధికారం ఒక్కటే. ఏ వర్గం అయితే అధికారానికి దూరంగా ఉంటుందో ఆ వర్గం ఎన్నటికి కూడా బాగుపడదని చెప్పి నేను నాకు అర్థమైంది. కాబట్టి మరి ఎట్లా ఎమ్మెల్యేలు ఎంపీలుగా మరి సీట్లు రావాలి అంటే ఎట్లా ఎవరిస్తారు? కాబట్టి నేనేమంటున్నా అంటే అర్హత ఉన్నటువంటి ప్రతి వారికి తెలంగాణ జాగీర్ పార్టీ ఒక వేదిక అవుతుంది. ఈ అమ్మ కావచ్చు, ఆ అన్న కావచ్చు, ఎవరైనా సరే అర్హత ఉన్న వారు ఎవరైనా సరే, కులంతో సంబంధం లేదు, నాకు మతంతో సంబంధం లేదు, గొప్పవాడ పేదవాడో నాకు అసలే అవసరం లేదు, ఆడనా మొగాని కూడా నాకు అవసరం లేదు. అర్హత ఉన్నదా, నేను నీ ఊర్లో నీకే అప్పచెప్తా, నువ్వు ఎమ్మెల్యే అవుతావా ఎంపీ అవుతావా, నేను సీట్ ఇస్తా, గెలిపించుకుంటా రా అని చెప్పి నేను పిలిపిస్తున్నా. అందుకే అందరికీ అధికారం, అదే టీజేపీ నినాదం అనేటువంటిదే నా సిద్ధాంతం. మరి అదిగాక ప్రజలను ఓట్లేసిపోయే ఒక అవగాహన లేక చూస్తున్న రాజకీయ పార్టీలు అన్నీ కూడా నేనేమంటున్నా, మనల్ని ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎన్నుకున్నటువంటి పౌరులు చాలా గౌరవమైన పౌరులు అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను, ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. కాబట్టి మనల్ని ఓట్లేసి గెలిపించి సీటు మీద కూర్చునేటప్పుడు కాబట్టి ఆ రోజు మనం మాట ఇచ్చారు ఏమని, మీకు సేవ చేస్తా అన్నాం. కాబట్టి నేనేమంటే మనమే వాళ్ళ సేవకులం, మనకు ప్రజలే ప్రభువులు. కాబట్టి పాలకులే సేవకులు, ప్రజలే ప్రభువులు అనేటువంటి సిద్ధాన్ని గట్టిగా నేను నమ్మేసి మనిషిని నేను. కాబట్టి దీనికి కట్టుబడి మేము ఉంటాం. ప్రజారంజకమైన పాలన అంటే ఎలా వస్తుంది? ఓట్లు వేసినప్పుడు లేనటువంటి రిస్ట్రిక్షన్స్, ఓట్లు అయిపోయిన తర్వాత ఆ ప్రజలను, ఓట్లు వేసిన ప్రజల నెత్తి మీద కాలు పెట్టి వాళ్ళు చులకన చూస్తారు. అది కాదు, మనం గెలిచిన తర్వాత కూడా ఈ విధంగా ప్రజలతో మమేకమై ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్రభుత్వాన్ని నడిపించినట్లయితే ఆ రాష్ట్రం కానీ, ఆ జిల్లా కానీ, ఆ దేశం కానీ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. సుఖశాంతులు ఈ సమాజంలో, దేశంలో వర్ధిల్లుతాయి. ఈరోజు చూసినట్లయితే మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఒక కుటుంబం ఆ రోజు ఏ విధంగా ఉందో స్థితిగతులు రాష్ట్రం అంతా తెలుసు. మరి వాళ్ళు ఇవాళ రాష్ట్రంలో తలా ఒక విమానం కొనుక్కున్నారు. మంచిగా ఉంటాం, సైకిల్ కొంటాం, బండి కొంటాం, కారు కొంటాం. మరి వీళ్ళు ఏం చేసి తలా ఒక విమానం కొనుక్కున్నారు. అదే కాదు, తలా ఒక పార్టీ పెట్టుకున్నారు. ప్రజలు ఏమనుకుంటారు, ఈ విధంగా చేస్తారు సిగ్గు కూడా లేదు, ఆలోచించలేదు వాళ్ళు. ఇక అక్కడ ఆయన ఏమన్నంటే
హనుమ రామచంద్ర అనంబేద్కర్ ఉన్న కంపెనీలన్నీ బంద్ చేస్తున్నాడు. పాకిస్తాన్ అంటాడు, పాకిస్తాన్ 2 బాంబులు వేసి వచ్చినా తోక పటాకులు వేసినా నాకు ఓటు వేయమంటాడు. అన్నం పెట్టి ఓటారు భయ, ఫ్యాక్టరీలు పెట్టు, డ్యాములు కట్టు, ఇంకోటి నిర్మాణాలు చేయమని ఉంటాయి. కానీ ట్యాక్స్ మీద ట్యాక్స్ వేసి మన ఈపులు చింత పనులు చేస్తున్నాడు, మన బతుకులు ఆగమవుతున్నాయి. పప్పులు ఎట్లున్నాయి ఇప్పుడు. ఈరోజు పెద్ద మొత్తం ఇందాకనే చెప్పిన రూపాయలు జేబులో పెట్టుకోపోయి సంచుల్లో సామాన్ తెచ్చుకునేది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సంచులలో సామాన్ తీసుకుపోయి జేబులలో సరుకులు తెచ్చుకునేటువంటి దరిద్రం దాపరిచింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ పాలకులు? 80 సంవత్సరాల పాలన ఏం జరుగుతుంది? సామాన్యుడు ఎక్కడున్నాడు ఈ రోజు? ఎంత ఆవేదనకరమైన విషయాలు ఇవన్నీ. కాబట్టి అంటే ఈ పోవాలి, ఈ దరిద్రం మనకు ఈ పాదాలు పోవాలి అంటే ఏంటంటే ఈడ కూర్చున్నటువంటి ఈ పెద్దమ్మ లాంటి వారు ఈ కష్ట సుఖాలు తెలిసింది కాబట్టి ఆమె నాయకత్వం కావాలి, అలాంటి వ్యక్తులు రావాలి. కానీ కడుపు నిండా ఉండి కాలు మీద కాలేసుకొని కూర్చునే వాళ్ళు రాజ్యం చేసినంత వరకు సామాన్య జీవితాలు ఈ విధంగా ఉంటాయి. కాబట్టి ఆలేరు నియోజకవర్గ ప్రజలని ఒకటే చెప్తున్నా, ఆలోచించండి. నేనని కాదు, ఎవరైనా సరే మనకు కడుపు చూసి మనకు అన్నం పెట్టి మన భవిష్యత్తుకు బంగారం పాటలు వేసేటువంటి మనకు మర్యాదనిచ్చి గౌరవించేటువంటి నాయకులనే ఎన్నుకోండి, లేదా ముడ్డి మీద బాధ పెట్టి తరమండి. దీనికి కట్టుబడి నేను అందరికీ అధికారం ఇస్తాననేటువంటి వాగ్దానం చేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. జై తెలంగాణ. Bluetooth mode. Clear.